ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు లేదని. వాస్తవంగా గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి ఆప్ కాంగ్రెస్ల మధ్య పొత్తు ఉంటుందా అని. ఎందుకంటే 2024 లోక్సభ ఎలక్షన్స్లో ఆప్ కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. అందువల్ల ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు కూడా పొత్తు ఏమైనా ఉంటుందా అని. వాస్తవానికి ఢిల్లీలో ఆప్కు కాంగ్రెస్కు మధ్య సంబంధాలకు ఒక హోస్టైల్ హిస్టరీ, అంటే ఒక శత్రుపూర్వక చరిత్ర ఉంది. 2013లో ఇండియా అగెన్స్ట్ కరప్షన్ మూవ్మెంట్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఎమర్జ్ అయింది. షీలా దీక్షిత్ ప్రభుత్వం అప్పటికే 3 సార్లు గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించి ఆప్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2015 అండ్ 2020 ఎలక్షన్స్లో కూడా బీజేపీని కాంగ్రెస్ను రెండింటినీ ఓడించాయి. ఒక రకంగా ఢిల్లీలో కాంగ్రెస్ను ఇర్రెలవెంట్గా చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆ తర్వాత పంజాబ్లో కాంగ్రెస్ను ఓడించి ఆప్ అధికారంలోకి వచ్చింది. ఈ 2 రాష్ట్రాల్లో అటు ఢిల్లీలోనూ ఇటు పంజాబ్లోనూ కాంగ్రెస్ను దెబ్బతీసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆ తర్వాత గుజరాత్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా, పంజాబ్లో 2022లో జరిగాయి, గుజరాత్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా 5 సీట్లు గెలుచుకుంది ఆప్. 14% ఓటింగ్ తెచ్చుకుంది. కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ తగ్గింది. గోవాలో కూడా ఆప్ కాంగ్రెస్ను దెబ్బతీస్తే కాస్త ఓటింగ్ పెంచుకుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన వాదన ఏంటంటే, దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ గ్రోస్ ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ పార్టీ దెబ్బతీస్తూ ఆప్ పెరుగుతుంది కనుక ఆప్తో పొత్తు పట్ల కాంగ్రెస్లో కూడా భిన్న స్వరాలు ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ రాష్ట్ర కాంగ్రెస్ అయితే ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తును వ్యతిరేకిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసే ప్రసక్తే లేదు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. ఆ బిల్లు మేమెందుకు చెల్లిస్తామంటూ ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఢిల్లీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అయితే ఏకంగా ఆ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పాదయాత్ర కూడా చేస్తున్నాడు. సో అందువల్ల, కానీ అదే సమయంలో జాతీయ రాజకీయాల్లో వచ్చిన మార్పులు, భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఆ ప్రభుత్వం పట్ల వ్యవహరించిన తీరు, అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ చేయడము, మనీష్ సిసోడియాను అరెస్ట్ చేయడము, ఈ పరిణామాల నేపథ్యంలో రాజ్యాంగ రక్షణ పేరిట ప్రతిపక్షాలు ఏకం కావడం, ఇండియా కూటమి ఏర్పడము, దీంతో 2024 లోక్సభ ఎలక్షన్స్లో ఆప్ కాంగ్రెస్ల మధ్య పొత్తు కొన్ని ప్రాంతాల్లో కుదిరింది. పంజాబ్లో మాత్రం ఆప్ కాంగ్రెస్ పరస్పరం పోటీ పడ్డాయి. కానీ ఢిల్లీ, హర్యానా, గుజరాత్, చండీగఢ్, గోవాలో లోక్సభ ఎలక్షన్స్లో ఆప్ కలిసే పోటీ చేశాయి. ఆప్ కాంగ్రెస్లు హర్యానాలో ఉదాహరణకు 9 సీట్స్లో కాంగ్రెస్ పోటీ చేస్తే 1 సీట్లో ఆప్ పోటీ చేసింది. లోక్సభ ఎలక్షన్స్లో 2024లో కురుక్షేత్రలో ఆప్ పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయింది. అందువల్ల జాతీయ రాజకీయాల అవసరాలు కాంగ్రెస్ ఆప్ను కలిపితే, రాష్ట్ర స్థాయి రాజకీయాలు కాంగ్రెస్ ఆప్లను విడదీస్తున్నాయి. ఇక ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వం ఆప్ కూడా ఒక దశలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుందా అనే అనుమానం ఎందుకు కలిగింది అంటే, వాస్తవానికి కాంగ్రెస్ ఢిల్లీ నాయకులు ఓపెన్గానే ఆప్ను వ్యతిరేకిస్తున్నారు. కేజ్రీవాల్ లిక్కర్ పాలసీ పైన ఫస్ట్ కంప్లైంట్ చేసింది కాంగ్రెస్. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడాన్ని ఢిల్లీ కాంగ్రెస్ సమర్థించింది. జాతీయ కాంగ్రెస్ డిఫరెంట్గా వ్యవహరించిన. కానీ ఢిల్లీలో మైనారిటీ ఓటు కూడా గణనీయంగా ఉంటుంది. ఈ మైనారిటీ ఓటు కనుక కాంగ్రెస్ కన్సాలిడేట్ చేసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ముస్లిం మైనారిటీ ఓటు కాంగ్రెస్ వెనకాల షిఫ్ట్ అయింది. కర్ణాటకలో జరిగింది, తెలంగాణలో జరిగింది. అందువల్ల ఢిల్లీలో కూడా అది జరిగితే ఆప్కు నష్టం. అందులోనూ ఢిల్లీలో జరిగిన కమ్యూనల్ రైట్స్లోను, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రొటెస్ట్లోను ఆమ్ ఆద్మీ పార్టీ చాలా జాగ్రత్తగా సాఫ్ట్ హిందుత్వ లైన్ తీసుకుంది. బీజేపీ యాంటీ హిందూ ప్రచారాన్ని తట్టుకోవటానికి ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ని హిందూ వ్యతిరేకి అని అంటారు కనుక చాలా జాగ్రత్తగా ఆప్ వ్యవహరించింది. ఆప్ ఆలోచన ఏంటంటే, బీజేపీకి వ్యతిరేకంగా ముస్లిం మైనారిటీలు ఎలాగో ఓటు వేస్తారు, ప్రత్యేకంగా వారితో కలిసినట్లు ఉంటే
బీజేపీ హిందూ మెజారిటీ ఓట్లను తీసేసుకుంటుంది అని వ్యూహాత్మకంగా కేజ్రీవాల్ వివరించారు. అది సహజంగానే మైనారిటీలో వ్యతిరేకత కారణమైంది. అందువల్ల మైనారిటీ ఓటు కాంగ్రెస్కి షిఫ్ట్ అవుతుందన్న అనుమానం ఒక్కటి మాత్రమే కాంగ్రెస్తో పొత్తుకు ఆప్లో కాస్తంత ఆలోచింపేలా చేసింది. కానీ ఫైనల్గా అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించేశారు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఎర్లీ 2025లో జరిగే ఎన్నికలకు కాంగ్రెస్తో పొత్తు లేదు అని. दिल्ली में कोई गठबंधन नहीं होगा, दिल्ली में कोई गठबंधन नहीं होगा, दिल्ली में कोई गठबंधन नहीं होगा. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకటి ఇటీవల హర్యానాలో జరిగిన పరిణామాలు. హర్యానాలో కాంగ్రెస్తో పొత్తుకు ఆప్ ప్రయత్నించింది, కానీ కాంగ్రెస్ పార్టీ కాస్తంత ఏకపక్షంగా వ్యవహరించింది. ఆప్ కూడా కాస్త బలాన్ని మించిన సీట్లు అడిగింది. కాంగ్రెస్ పార్టీ కొంత ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండే గనక ఆప్ని అకామిడేట్ చేసుకోవడానికి సిద్ధపడలే. ఆప్ రాష్ట్ర వ్యాపితంగా అన్ని సీట్లకు పోటీ చేసి 1.8% ఓట్లు కూడా తెచ్చుకుంది. కానీ హర్యానాలో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తర్వాత మహారాష్ట్రలో పోటీ చేయనని ఆప్ ప్రకటించింది. హర్యానాలో జరిగినటువంటి చేదు అనుభవం కూడా ఆప్ నేతలు మర్చిపోలేదు. తమను కాంగ్రెస్ పార్టీ హర్యానాలో అకామిడేట్ చేసుకోనప్పుడు తామెందుకు కాంగ్రెస్ని ఢిల్లీలో అకామిడేట్ చేయాలి అనేది ఆప్ ఆలోచన. ఇక హర్యానా మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓడిపోవడం కూడా ఒక రకంగా కాంగ్రెస్ పట్ల పొత్తుకు ఇతర బీజేపీయేతర పార్టీల ఆసక్తిని తగ్గించింది. 2024 లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్ కొంత రివైవ్ కావడము, 99 సీట్స్కు పెరగడము, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా లాంటి స్టేట్లో కూడా కాంగ్రెస్ కాస్త పెనట్రేట్ కావడంతో కాంగ్రెస్ పట్ల ఆకర్షణ కాస్త పెరిగింది. కానీ మళ్ళీ హర్యానా, మహారాష్ట్ర ఫలితాలతో కాంగ్రెస్ గ్లామర్ కాస్త తగ్గింది. అందువల్ల హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల అనంతరం కాంగ్రెస్తో పొత్తుకు ఆప్ అంత ఆసక్తి చూపలేదు. ఎందుకంటే ముస్లిం ఓటు కూడా కాంగ్రెస్ వైపు పోతుందా అనే నమ్మకం పోయింది. బీజేపీకి వ్యతిరేకంగా ఆప్ ప్రధాన ప్రత్యర్థిగా ఉండగా హర్యానా, మహారాష్ట్రలో కాంగ్రెస్ దెబ్బతినగా ఆ ముస్లిం ఓటు ఎందుకు కాంగ్రెస్కి పోతుందనే నమ్మకానికి ఆప్ వచ్చింది. అందువల్ల కాంగ్రెస్తో పొత్తు వల్ల లాభం లేదు అనే కంక్లూషన్కి వచ్చింది. ఈలోగా కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకుల్ని ఇటీవల ఆప్లో చేర్చుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళని ఎమ్మెల్యే అభ్యర్థులుగా కూడా పెట్టడం మొదలుపెట్టారు. ఉదాహరణకు ఢిల్లీ కమ్యూనల్ రాడ్ జరిగిన కీలక ప్రాంతాల్లో 3 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి ఆప్లో చేరి ఇప్పుడు ఆప్ అభ్యర్థిగా ప్రకటించిన 11 మంది అభ్యర్థుల్లో 2 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ కూడా ఇది చాలా కంటగింపుగా ఉంది, మా నాయకుల్ని ఆప్ తీసుకుంటోంది అని. దీంతోపాటు రాష్ట్ర కాంగ్రెస్ ఏకంగా పాదయాత్ర చేస్తూ ఆ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం కూడా కాంగ్రెస్ పార్టీతో ఆప్ సంబంధాన్ని దెబ్బతీసింది. అందువల్ల ఆ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ట్రయాంగులర్ కంటెస్ట్, ఇది ఎవరికి నష్టం అనేది, కాంగ్రెస్ పార్టీ ఎంత ఓటింగ్ను తీసుకుంటుంది, యాంటీ బీజేపీ ఓటింగ్ను ఎంత లాక్కుంటుంది, ముఖ్యంగా మైనారిటీ ఓట్ని ఎంత తీసుకుంటుంది అనేది డిసైడ్ చేస్తుంది. పైగా కాంగ్రెస్ పార్టీకి మాత్రం చాలా పెద్ద దెబ్బ తగలచ్చు. ఢిల్లీలో దాదాపు కాంగ్రెస్ 0కి వచ్చేసింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పోటీ చేస్తే 5-10 సీట్లకు కాంగ్రెస్ తలపడేది. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. అందువల్ల అన్లెస్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా బలమైన ప్రజా వ్యతిరేకత ఉంటే అది కూడా కాంగ్రెస్కు ఉపయోగపడుతుందన్న గ్యారంటీ లేదు. ఆ పట్ల బలమైన ప్రజా వ్యతిరేకత ఉంటే యాంటీ ఇన్కంబెన్సీ బీజేపీకి ఉపయోగపడాలి, కాంగ్రెస్కి ఎందుకు ఉపయోగపడుతుంది? అందువల్ల కాంగ్రెస్ రెంట చెడ్డ రేవడయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మరోసారి ఢిల్లీలో ఇర్రెలవెంట్ అయ్యే అవకాశం. ఇటీవల లోక్సభ ఎలక్షన్లో ఆప్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసిన బీజేపీ ఆల్ ద 7 సీట్స్ గెలుచుకుంది. 52 అసెంబ్లీ సెగ్మెంట్స్లో లీడ్ వచ్చింది బీజేపీకి. 18 అసెంబ్లీ సెగ్మెంట్స్లోనే ఇండియా కూటమికి వచ్చింది. అందులో 10 సీట్స్లో ఆప్, 8 సీట్స్లో కాంగ్రెస్ లీడ్ వచ్చింది. అందువల్ల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కనుక ఆప్తో బెటర్ బార్గెన్ చేసుకుంటే 10కి తగ్గకుండా సీట్లు వచ్చేవి, ఇంకా 15 వరకు వచ్చిన ఆశ్చర్యం ఉండేది కాదు. ఎందుకంటే ఈ అసెంబ్లీ సెగ్మెంట్లోనే 8లో లీడ్ ఉంది కనుక. కానీ కాంగ్రెస్ ఆప్ల మధ్య ఇప్పుడు పొత్తు తెగతెంపులు కావడంతో పోటీ బీజేపీ ఆప్ల మధ్యనే భారీగా పోలరైజ్ అయితే కాంగ్రెస్ ఇర్రెలవెంట్ అవుతుంది. ఆల్రెడీ హర్యానాలో ఓడిపోయింది, మహారాష్ట్రలో ఓడిపోయింది, ఢిల్లీలో 0 గనుక వస్తే ఆ తర్వాత జరిగే బీహార్ ఎన్నికల్లో కూడా ఆర్జేడీ అంత సులభంగా కాంగ్రెస్ని అకామిడేట్ చేసుకుంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.